Krishna Krishna Sai Krishna 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 Sai Krishna. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జాయిన్ అయినప్పుడు అండ్ స్వామి మాకు హాస్పిటల్ గురించి తీసుకుంటున్నప్పుడు హాస్పిటల్ ఇక్కడ వస్తుందన్న విషయం కూడా తెలియదు. ప్రతి హాస్పిటల్ తెలుసు, ఇక్కడ హాస్పిటల్ గురించి తెలియదు. మేము వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఒకరోజు మాకు ఏం చెప్పారంటే వెయిటింగ్ బాయ్స్ అందరిని పిలుస్తున్నారు అనేసి. పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది కదా, అక్కడ పిలిచారనమాట. పిలిచిన తర్వాత ఇది అరౌండ్ ఐ థింక్ మార్చిలోనే ఎప్పుడు మాకు అన్ని మీన్స్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ దొరికావు మాకు. సో ఇట్లా పిలిచినప్పుడు ఒక అందరూ వెళ్ళి కూర్చున్నాం. అందరు కూర్చున్న తర్వాత అప్పుడు మహాజన్ సార్, రాజీవ్ మహాజన్ ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఫస్ట్ వాళ్ళు వచ్చి మాకేం చెప్పారంటే ఇట్లా ఇక్కడ హాస్పిటల్ స్వామి కడుతున్నట్టు అనౌన్స్ చేశారు. సో దానికోసం కొంతమంది టెక్నీషియన్ వాటి కోసం కావాలి. సో ఇక్కడ ఎలా బేసికల్ ఎలాగంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక సెక్షన్లో బ్లడ్ ఎక్కువ ఉంటుంది, ఒక సెక్షన్లో కొంచెం తక్కువ, ఇంకొక సెక్షన్లో ఇంకా తక్కువ. సో ఎవరికి బ్లడ్ చూస్తే ప్రాబ్లం లేదో వాళ్ళు ఈ టైప్ కూర్చోండి. అటు ఒక సెక్షన్లో కొంచెం ఓకే ఉన్న వాళ్ళు మధ్యలో, మరీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంకో దగ్గర కూర్చోండి అండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ చూస్తే ప్రాబ్లం కాదో మాకు తెలియదు. మేము బయోసైన్స్ కాదు, మా గ్రూప్ నుంచి ఒకే ఒక అతను బయోసైన్స్ అనమాట, శ్రైనిక్ నానావతి. ఆయన ఒక్కడు మైక్రో మీన్స్ బయాలజీ నుంచి. మిగతా వాళ్ళందరూ మ్యాథ్స్, MBA, MA ఇట్లా అంతా ఉన్నారు. సో ఇంకో విషయం చెప్పింది ఏంటంటే మన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమంటే అప్పట్లో అంటే బ్లడ్ ఎక్కువ దగ్గర ఉన్న వాళ్ళది హార్ట్ లంగ్ మిషన్ అని ఏదో అంటారు, దాంట్లో స్వామి ఎక్కువ మాట్లాడతారనేసి. ఓకే అనేసి మేమంతా కొంతమంది పోయి అక్కడ కూర్చుని పోయాం. సో అప్పట్లో నాతో కొంచెం స్వామి మాట్లాడారు కనుక నేను ఇంకో అబ్బాయి మోహన్ మాతో కొంచెం ఎక్కువ మాట్లాడేవారు కనుక మిగతా వాళ్ళందరూ చెప్పేశారు అంటే మీ ఇద్దరు పోయి అక్కడ కూర్చోండి అనేసి. సో అట్లా అయిపోయి అలా కూర్చుని పోయాం. ఇంకో స్వామి తర్వాత ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేశారు, 4. సో మాకు తర్వాత స్వామి వచ్చారు, మనకి బ్లెస్సింగ్స్ ఓకే ఇట్లా జరుగుతుంది. స్వామి అప్పట్లో ఎక్కువ మాట్లాడలేదు, ఇలా వాళ్ళు మీకు చెప్తారు అట్లా చేయండి అలాగే నేను. సో ఓకే అయిపోయింది. తర్వాత కొన్ని రోజులు ఏం జరగల. తర్వాత మళ్ళీ సడన్గా ఒకరోజు మాకేం వచ్చిందంటే ఈ 4 ఎవరైతే హార్ట్ లంగ్ మెషిన్ గురించి చెప్పిన సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి బరోడా వెళ్ళాలి ట్రైనింగ్ కోసం. ఇట్లా వెళ్ళదు, అందుకే స్వామి పిలుస్తున్నారండి అసలు. సో దాని గురించి మాకు కొన్ని మధ్యలో ఒకసారి లోపలికి పిలిచేవారు. అప్పట్లో మా స్థితి చూసేసి స్వామి మనకి డబ్బులు ఇచ్చి మీరు ఎట్లా అక్కడికి వెళ్ళి చదివారంటే నా పేరు పోతుంది, ఎందుకంటే మీరు వెళ్ళి బట్టలు కుట్టించుకోండి, దాన్ని కుట్టించుకోవడానికి డబ్బులు కూడా స్వామి ఇచ్చారు. తర్వాత ఇట్లా చెప్పులతో వెళ్ళకండి అలా బాగోదు, అందుకని డబ్బులు కూడా ఇచ్చి మీరు సిటీకి వెళ్ళి రుచి సార్ని అడగండి, వెళ్ళి లోపలికి వెళ్ళి షూస్ అన్ని కొనుక్కొని రండి అని. షూస్ వేసుకోవాలి అక్కడ స్వామి దగ్గర, అక్కడ బెల్ట్ పెట్టుకుంటారు, షూ వేసుకోవాలి అని. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పంపించారు. సో మేమందరూ అప్పుడు రుచి సార్ని అడిగితే వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళాము, MG రోడ్లో నేను చూసుకున్నాను. అక్కడ మన గ్రేట్నెస్ ఏమంటే మిగతా అందరికీ దొరికిపోయింది, నా సైజు వాడి దగ్గర లేకుండా. సో నా కోసం వాడు స్పెషల్గా కుట్టి మరీ ఇచ్చాడు అనమాట మా సైజుకి. తర్వాత వచ్చి స్వామి చెప్పాను. తర్వాత స్వామి ఒకరోజు డబ్బులు మీరు పుట్టపర్తి వెళ్ళి చూడండి అక్కడ ఏం జరుగుతుందో, కొంచెం ఐడియా వస్తుంది మాకు పుట్టపర్తిలో అనేసి. సో అప్పుడే ఫస్ట్ అనమాట వచ్చింది. దానికి కూడా మళ్ళీ పోయేదానికి ఛార్జెస్ కూడా స్వామి ఇచ్చారు. ఆబ్వియస్లీ మా దీనస్థితి స్వామి తెలిసిపోతుంది కనుక ఇచ్చారు. అదంతా ఇచ్చి మేము పుట్టపర్తి వెళ్ళి డాక్టర్ నీలం కలిసి ఏం తెలియదు మనకు, ఫుల్ బ్లాంక్. నాట్ బయాలజీ స్టూడెంట్ కూడా కాదు కనుక మాకు ఏమి తెలియదు. సో అక్కడ అన్ని చూపించారు. అక్కడ రవి మారవేల బ్రదర్ ఉండేవారు. సో వాళ్ళు ఆయన బాగా సీనియర్ కనుక ఆయన ముందే చెప్పారు, చూడు స్వామి చెప్పారు కనుక మీరు చూడండి అని. నేను ఇప్పుడు ఏమీ అర్థం కాదు మీకు, జస్ట్ చూడండి, స్లోగా అర్థం అవుద్ది. మీరు బయాలజీ స్టూడెంట్ కూడా కాదు కనుక మీకేం అర్థం కాదు, చూడండి, చూసుకొని జనరల్గా ఎట్లా ఉంటుందో చూసుకోండి, తర్వాత మీకు ఎనివే ట్రైనింగ్ వస్తుంది అట్లా. అప్పుడు మేము బయటకు వచ్చేసాము.
తర్వాత స్వామి మళ్ళీ మాకు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈవెన్ అక్కడ దానికోసం బెడ్డింగ్, అక్కడ ఉండడానికి బెడ్డింగ్ అవన్నీ ఇచ్చి June 3rd మా కోసం టికెట్లు అవన్నీ తీసి బరోడా పంపించారనమాట. బరోడాలో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ రిసీవింగ్ చేసుకోవడానికి బరోడాలో యాక్చువల్గా అక్కడ మెట్రానిక్ కంపెనీలో అక్కడ ఇండియాలో ఏం చేస్తుందంటే బరోడాలో వాళ్ళకి వాల్వ్స్ చుట్టూ ఒక క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్కి మేము స్టిచ్ చేస్తాం అనమాట. క్లాత్ టు మన టిష్యూ అది స్టిచ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. ఆ క్లాత్ని ఈ వాల్వ్ అనేది మెటల్ పార్ట్, ఆ ఫ్యూజింగ్ చేస్తారనమాట అక్కడ, అది ఉండేది. సో వాళ్ళు ఈ హార్ట్ లంగ్ మెషిన్ కోర్స్ కండక్ట్ చేశారు. సో యాక్చువల్లీ దీనికి ఒక టర్మినాలజీ అంటే పర్ఫ్యూజన్ అనేసి. సో నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వరకు అక్కడ ఫుల్ ట్రైనింగ్ అంతా అయినంత వరకు ఆల్మోస్ట్ 1 year నాకు ఆ పర్ఫ్యూజన్ వర్డే రాలేదు, గుర్తుండేది కాదు. సో ఓన్లీ హార్ట్ లంగ్ మెషిన్ ఒకటే గుర్తుండేది అంతే. మాకు అక్కడ థియరీ బేసికల్ వాళ్ళు థియరీ చెప్తారు, 6 months థియరీ, 6 months మనకి ప్రాక్టికల్ అనమాట. అది ఇంకెక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ట్రైనింగ్ అది వచ్చారనమాట. ప్లస్ వాళ్ళు ఎట్లా కండక్ట్ చేయాలి, అది డిప్లొమా కోర్స్. ఆ టైంలో ఈ బీఎస్సీ అవన్నీ లేవు. సో మేము వాళ్ళంతా మమ్మల్ని కొంచెం ఏలియన్స్ మాదిరిగా చూసేవారు. ఎందుకంటే మేమందరూ ఫుల్ వైట్లో వెళ్ళేవాళ్ళం, షూస్ వేసుకొని వైట్స్. తర్వాత మేమంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళంతా అక్కడ వచ్చిన వాళ్ళంతా ఐదర్ 12th పాస్, లేదంటే కనుక జస్ట్ సమ్ మినిమల్ ఏదో చేసుకొని. యూజువల్ వాళ్ళ అక్కడ కోర్స్ ఎట్లా ఉండేదంటే మనం ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉండాలి. పనిచేసిన తర్వాత వాళ్ళు మంచి కోర్స్ చదివిన తర్వాత ఇవ్వరు అనమాట. ఆల్రెడీ జాబ్ ఉంటేనే వాళ్ళు ఇస్తారనమాట. ఓన్లీ 10 people తీసుకునేది వాళ్ళు. మా 4 editions వాళ్ళు మెట్రానిక్ వాళ్ళు మనకి ఎన్నో సప్లై చేస్తున్నారు కనుక వాళ్ళు కన్సిడర్ చేసి మనకి ఇచ్చారు. మా కోసం స్వామి ఒక సపరేట్ అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ ఒక కుక్ని అరేంజ్ చేసి మాకు అక్కడ ఫుడ్ తినడానికి కుకింగ్ రాదు కనుక వాళ్ళు అరేంజ్ చేసి మాకు అక్కడ ఎసెన్షియల్స్ అన్నీ ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చేవన్నమాట. మా రాజీవ్ మహాజన్ సార్ అతను తీసుకొని వచ్చేవారు. కొంతమంది తర్వాత మాకేం తెలిసిందంటే మిగతా వాళ్ళందరినీ డైరెక్ట్గా ఇక్కడ లేట్ అవుతుంది అనేసి డైరెక్ట్గా ఐసీయూ క్యాత్ ల్యాబ్ వీళ్ళందరూ డైరెక్ట్గా ఎయిమ్స్కి వెళ్ళిపోయారండి, అక్కడ ట్రైనింగ్కి వెళ్ళారండి. సో కొన్ని నెలలు అయిన తర్వాత స్వామి కనుక్కున్నారు ఇక్కడ టైం పడుతుంది, అందుకని మన హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. సో అందుకని థియరీ ఎంత అయిందో చాలు అనేసి డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్కి ఎయిమ్స్కి వెళ్ళాం. సో మేము ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో మేము అడుగు పెడతానే చూసాము, ఆయనకి న్యూ రాజేంద్ర నగర్ లైక్ వెరీ పాష్ ఏరియా అనమాట అంటది. సో ఆ ఏరియాలోని ఒక ఫుల్ బిల్డింగ్ ఆయన మన కోసం వదిలేశారు. అక్కడ స్వామి ఆయన ఇంటికి కూడా వెళ్ళారంట, మహాజన్ సార్ ఇంటికి. ఆయన అన్నీ సెల్లర్లో అన్నీ పెట్టి ఉంచారనమాట స్వామి అన్నీ. స్వామి కోసం భజన్ హాల్ అవన్నీ లోపల కన్స్ట్రక్ట్ చేశారు. అది ఎంటైర్లీ ఓన్లీ మన స్టూడెంట్స్కి. వాళ్ళకి అఫ్కోర్స్ అందరికీ తెలుసు అన్నాడు, అతనికి పిల్లలు లేరు. అయినా కానీ అఫ్కోర్స్ ఆయన తర్వాత ఎప్పుడూ రిగ్రెట్ చేసి ఉంటాడు. ఆయన 13 మంది బాయ్స్ని పెట్టుకున్నాక డైలీ వాళ్ళ మిస్సెస్ డైలీ మా అందరి కోసము ఎర్లీ మార్నింగ్ లేచి మాకు అక్కడ 6 o'clock బయలుదేరేవాళ్ళం. ఎయిమ్స్ దూరంగా ఉండేది కనుక 2 vans వాళ్ళు అరేంజ్ చేశారు. 2 vansలో మేము అందరూ వెళ్ళాలి. మాకు బై 6 o'clock 13 హంగ్రీ సోల్స్ అనమాట. వాళ్ళందరికీ ఒకటి ఏదో చిన్నది ఇచ్చేసేది కాదు, బ్రెడ్స్ సపరేట్ అన్నీ ప్రాపర్ అంటే 5 star ఫుడ్ అన్నీ ఆవిడ ప్రిపేర్ చేసేది. బ్రెడ్ అంటే బ్రెడ్ అన్ని 4 పలకలు ఉన్న ఈ బ్రౌన్ పీస్ అంతా కట్ చేసేసి ఓన్లీ వైట్ పీస్ మాత్రం మా అందరి కోసం పెట్టేది ఆవిడ. అన్నిటికీ జామ్ రాసి ప్లస్ ఆవిడని ఒక్కసారి కూడా మేము చూసింది లేదు. అన్నీ వచ్చేది. మేము హాస్పిటల్కి వెళ్ళంగానే ఆవిడ వచ్చి స్టార్టింగ్లో మా బాయ్స్ మా క్లాస్మేట్స్ చెప్పేవారు, వాళ్ళకి తెలియదు కదా మన హాస్టల్ మాదిరిగా ఉంచారు ఫస్ట్ డే. రిటర్న్ వచ్చేసరికి అన్నీ నీట్గా ఉన్నాయి. సో అప్పుడు ఎట్లాగైతే అంగుళి మాదిరి అటువంటి వాళ్ళు కూడా ఎట్లాగైతే కరిగిపోయారో ఆ మాదిరిగా మా వాళ్ళంతా హాస్టల్ లాగా ఉంటే పనికిరాదు అనేసి వెళ్ళే ముందు అన్నీ ఫోల్డ్ చేసుకొని మా బట్టలన్నీ ఆవిడ ఏదైతే ఐరన్కి ఇవ్వాలి, వాష్ చేయాలి అన్నీ ఆవిడ దగ్గరుండి చేయించేది. వచ్చిన తర్వాత అన్నీ అరేంజ్ చేయించేది ఆవిడ. అప్పుడు మాకు తెలిసింది స్వామి అఫ్కోర్స్ వాళ్ళు మా మొక్కలు చూసి డెఫినెట్గా ఇవ్వలేదు. సో ఓన్లీ స్వామి చెప్పారనేసి స్వామి కోసం ఎంత చేస్తున్నారో స్వామి ఎంతో దూరంలో ఉన్నారు. స్వామి పుట్టపర్తిలో చేసింది కాదు. పుట్టపర్తిలో అనుకోండి ఓకే, బాగా రిచ్ పీపుల్ కూడా వచ్చి చాలా సర్వీస్ చేస్తుంటారు, బురూమ్ పట్టుకొని ఊడుస్తారు, అవన్నీ చేస్తారు, ఫైన్. ఇది ఎంతో దూరంలో ఢిల్లీలో ఉన్నాం, స్వామి చూడట్లేదు. అయినా కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకొని 13 మంది చిన్నపిల్లలు కూడా కాదు, గ్రోన్ అప్ కానీ చిన్నపిల్లల టైప్
ఆ మాదిరిగా మమ్మల్ని అందరినీ వాళ్ళు ట్రీట్ చేసి అన్నీ మాకు పక్కా పెట్టేవారు. ఒక ఫుల్ టైం ఒకళ్ళని రూమ్లోనే వదిలేశారు మాకు అనమాట. అన్నీ మాకు ఏం కావాలంటే అన్నీ అరేంజ్ చేసుకోవాలని. సో ట్రైనింగ్ కూడా అఫ్కోర్స్ ఇట్లా షాక్స్ అందరికీ ఇచ్చేవి అనమాట. ఇక్కడ చూసి మేము ఎయిమ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు షాక్, ఏమైంది ఎంఎస్సి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు, ఇవన్నీ దీనికి ఎందుకు వచ్చారనేసి. అప్పట్లో పర్ఫ్యూజన్ కానీ టెక్నీషియన్ కానీ ఇవన్నీ ఎలాగ ఉండేదంటే 12th పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఓకే టైప్ వాళ్ళందరూ ఇటువంటి వాటికి వెళ్ళేవారు అనమాట. ట్రైనింగ్లో ఓకే నేర్చుకునేవారు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ ఎందుకు వస్తున్నారండి అది. ఐసీయూ వాళ్ళది బై ఐ థింక్ 1 hour ఎంతో వాళ్ళ ట్రైనింగ్ అయిపోయింది స్టార్టింగ్ తర్వాత. అంతే వాళ్ళు చెప్పేది ఓకే ఏ కనరదో హోగియా ఇంతేనా, మరి దీని ట్రైనింగ్ కోసం వచ్చాం కదండి అంతే ఇట్నా కరో అంతే. సో వాళ్ళ ఉద్దేశం ఏమంటే మెకానికల్గా జస్ట్ చెయ్యి, దట్స్ ఆల్. కాకపోతే స్వామి దగ్గర ఉన్నా కనుక కొంచెం మనకి అలవాటు పెట్టి మనం అన్నీ ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ కనుక్కునేవాళ్ళు. సో అక్కడ ఉన్నప్పుడు మాకు డిఫరెంట్ కేసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం. ఒకటి సియామిస్ కేసు కూడా అటెండ్ అయ్యేవాళ్ళం. ఈ సియామిస్ ట్విన్స్ ఉంటుంది కదా. సో మేము ఉన్నప్పుడు అది దానికి ఆపరేషన్కి జరిగింది. అది ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూసాను అనుకోండి అక్కడ. ప్లస్ డాక్టర్ వేణుగోపాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా అతను. సో అతను యూజువల్గా అన్నీ మాట్లాడరు. కారిడార్లో వచ్చి అంటే అంతే, మొత్తం అందరూ ఏ మూలకి అమ్మలు వెళ్ళిపోయేవాళ్ళు అంతే, ఏం మాట్లాడారు కదా, సైలెంట్గా నడుచుకుని అన్ని పనులు జరిగేవి అట్లనే. ఎయిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ దానికి చాలా పేరు మెయిన్ ఈయన వల్ల అనమాట. అంత బాగా చేసేవారు వీళ్ళంతా. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ట్రైనింగ్ కోసం చేయాలంటే వాళ్ళ డివోషన్ స్వామి మీద వాళ్ళ డివోషన్ మనకి ఇండైరెక్ట్గా మనకు క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఎంత చేసేవారు. సో హాస్పిటల్ అప్పుడు ఆ ట్రైనింగ్ ఇట్లా సెలెక్షన్ ఇంతే ప్రాసెస్ మాది. అప్పుడులో ఏమంటే వెళ్ళినప్పుడు మాకేం తెలియదు. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఓకే ఏదైనా బుక్స్ తీసుకెళ్తే మంచిది కదా అనేసి మేము లైబ్రరీకి వెళ్ళి నందగోపాల్ సార్ని అడిగాను, సార్ ఇట్లాగా మేము వెళ్ళాలి ఏదైనా అనేసి. ఆయన చెప్పారు అదో ఒకటి తీసుకెళ్ళండి సార్. అందులో కొంచెం చూసాము, కొంచెం లావుగా కొంచెం మంచి బౌండ్ ఉంది ఒక బుక్ అట్లా తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. మేము బరోడా వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళందరి దగ్గర ప్రాపర్ బుక్స్ ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. సో వాళ్ళందరూ ఒక మీ దగ్గర ఏమైనా తెచ్చుకున్నారంటే ఏం లేదు ఏదో తెచ్చుకున్నామనేసి. అవన్నీ చూస్తే మా సేమ్ బుక్ గైటన్ అనేసి లైక్ హీఈస్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ ఎనాటమీ. అతని గైటన్ బుక్ డాక్టర్స్కి వాళ్ళందరికీ గైటన్ బుక్ కావాలన్నమాట. వాళ్ళందరూ అదే చదువుతూ ఉన్నారు. వాళ్ళంతా ఫుల్ పాడైపోయింది అట్లా. మన హాస్పిటల్ ఆబ్వియస్లీ మనకు లైబ్రరీలో ఎవరు చదవలేదు కనుక సూపర్గా ఉండింది అది. మేము అట్ ర్యాండమ్ పిక్ చేసాం, అది సీమింగ్లీ అట్ ర్యాండమ్. కాకపోతే స్వామిగా చూసాను ఇంత చిన్నది, ఇదే పెద్ద విషయం ఏం కాదు, అంత చిన్న విషయంలో కూడా మాకేం తెలియదు జస్ట్ ర్యాండమ్గా ఒక బుక్ పిక్ చేసి వెళ్ళాము. ఫైనల్ మాకు అదే బుక్ కావాల్సి వచ్చింది అక్కడ ట్రైనింగ్. సో వాళ్ళు చెప్పినవన్నీ మేమందరం నాకు తెలిసినంటే అప్పుడు బయాలజీలో మాకు తెలిసింది ఏమంటే హార్ట్కి 4 chambers ఉన్నాయని అసలు. ఆ తర్వాత అంతే, దట్స్ ఆల్, ఇంకేం తెలియదు. మిగతా వాళ్ళకి అది కూడా హార్ట్లో 4 ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ ఒకళ్ళు MA ఇంగ్లీషు, కొంతమంది MBA. సో వాళ్ళు చెప్పుకున్నారనమాట సపరేట్గా ఎవరికి అనస్థీషియా ఇవ్వక్కర్లేదు పేషెంట్స్కి, మీ తాలూకా డిగ్రీస్ ఆ పేషెంట్ చెప్పేయండి ఆటోమేటిక్గా వాళ్ళకి తర్వాత మనం ఆపరేషన్ చేసేయచ్చు అనేసి. సో వాళ్ళందరికీ MBA ఇంగ్లీష్ చేశారా, మీరు MBA చేశారా, మీరు ఎట్లా పెద్దగా అనలేక వాళ్ళు ఊరుకుండేవారు పాపం. సో అఫ్కోర్స్ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి తెలిసిందే ఓకే స్వామి నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్గా పికప్ చేస్తున్నారని సార్. సో అది వచ్చిన తర్వాత స్వామి ఫైనల్గా మాకు నవంబర్లో వచ్చేసాం, బర్డ్ రెడీ అవుతుంది అనేసి. సో మిగతా స్టూడెంట్స్ వాళ్ళందరూ అనుకున్నారు ఓకే వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అంత సన్నంగా ఉన్నారు, ఇప్పుడు అయ్యేసరికి ఇంత దున్నపోతుల్లాగా వచ్చారు. సో అప్పుడు స్వామి కుట్టించిన అప్పుడు ఇచ్చిన ప్యాంట్లు ఏమైనా ఉన్నాయి కనుక ఆబ్వియస్లీ ఒక్క ప్యాంట్ కూడా ఫిట్ అయ్యేది కదా. తర్వాత అప్పుడు స్వామి ఫస్ట్ చూస్తేనే ఏంట్రా ఇట్లా ఉన్నారు అంటే స్వామికి ఆశ్చర్యం కలిగించినంత రీతిలో తయారయ్యారు అనమాట. ఆయన అంత బాగా మాకు పెట్టారనమాట, మేపారు కూడా యాక్చువల్గా. సో వచ్చిన తర్వాత మనకి బర్త్డే అంత స్వామి మాకు పిలిపించి అన్నీ చేయించారు. బర్త్డే తర్వాత ఇంకా
ఇంక చాలు ఎంజాయ్ చేసిన చాలు ఇంకా వెళ్ళండి అని. సో డిసెంబర్లో మేము అప్పుడు మాజన్ సార్కి వాళ్ళకి చెప్పారనమాట, చూపించి అప్పుడు హాస్పిటల్ స్టార్ట్ అవ్వలేదు కాకపోతే స్టార్టింగ్ నుంచి ఇన్స్టలేషన్స్ టైంలోనే ఉంటే బెటర్ కదా అనేసి, తెలుస్తుంది కదా అనేసి, ఎనివే అక్కడ కూర్చొని ఏం చేసింది, ఓన్లీ దర్శనం అటెండ్ అవుతున్నారు వీళ్ళు వెళ్ళి అనేసి. సో మేము వచ్చాం. వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు 3 దగ్గర అందరు నిల్చున్నాం. స్వామి అప్పుడు లేక పుట్టపర్తిలో ఉన్నారు. స్వామి అక్కడే ఉన్నారు యాక్చువల్గా, బృందావనంలోనే ఉన్నారు. బృందావనంలో ఉన్న తర్వాత ఓకే వాళ్ళు చెప్తారు ఇలా హాస్పిటల్కి వెళ్ళాలనేసి. వాళ్ళు మాకు అందరం మేము నిల్చున్నప్పుడు మాజన్ సార్, శ్రీనివాస్ సార్ అని చెప్పారు, ఇట్లా మాకు కొంచెం ఇన్స్పిరేషన్లో వాళ్ళు కొంచెం మాట్లాడు, యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ యువన్ అనేసి అనగానే ఒక అబ్బాయి పడిపోయినాడు అక్కడ. స్టార్టింగ్లో ఒక పిల్లర్ పడిపోయింది. అట్లా తర్వాత స్వామి హాస్పిటల్కి వెళ్ళాలన్నారు అనగానే మేము బయటకు వచ్చి, అంటే మా ఇగ్నోరెన్స్ అనమాట, అంతగా బయటకు వచ్చేసి ఏదో వ్యాన్ పట్టుకొని వచ్చేసాము. హాస్పిటల్ అంతా చూసిన తర్వాత తెలిసింది స్వామి వస్తున్నారు అనేసి. ఓకే అందరం బయట నిల్చున్నారు, స్వామి వచ్చినారు. స్వామి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది మీరు అందరూ ఎక్కడ ఉన్నారన్న. స్వామి మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయాక మేము అంతా వచ్చేసాం అనేది. అండ్ మాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు, ఎవరు ఫామ్ బాయ్స్ కాదు కనుక ఐడియా ఏం లేదండి. స్వామి వెళ్తానంటే స్వామితో పాటుగా వెళ్ళాలనేసి, స్వామి వెళ్ళమన్నారు కదా మేము వచ్చేసాం అంతే. స్వామిని అక్కడ వదిలేసి మేమంతా వచ్చేసాం. తర్వాత నుంచి తెలుస్తుంది ఓకే అట్లా చేయాలని మనసు, అంటే అంత ఆల్మోస్ట్ ఇల్లిటరేట్ టైప్ అనమాట ఇన్ స్వామీస్ వేస్లో. కానీ అట్లాంటి మమ్మల్ని కూడా యూస్ టు టాలరేట్, ఏదో అట్లా భరించేవారు మా అందరితో. ఫస్ట్ ఇయర్ వచ్చి అన్నీ చూపించారు, అంటే అప్పటికే చూసాము కాకపోతే స్వామి మళ్ళీ వచ్చి అన్నీ చూపించారు, ఇది ఇట్లా జరిగింది అనేసి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామికి ఒకరోజు డాక్టర్ ఏసీ సరిగ్గా లేదని చెప్తే మళ్ళీ స్వామి దాన్ని అప్పుడు పక్క ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ అందరినీ పుట్టపర్తి నుంచి ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళందరిచే చెక్ చేయించి అవన్నీ చేశారు. స్టార్ట్ అయిన తర్వాత కూడాను ఈవెన్ డ్యూరింగ్ ద సర్జరీ కూడా ఒక్కసారి స్వామి వచ్చేవారు. అందరినీ లక్కీగా అప్పుడేమంటే మిగతా వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో అందరూ డ్రెస్ మార్చుకొని రావాలి కనుక కొంచెం అడ్వాంటేజ్ ఉండేది మాకు. మిగతా ఎవరు లోపలికి వచ్చేవారు కాదు, ఓన్లీ స్వామికి మాత్రమే స్వామి వాళ్ళు లోపలికి వచ్చేవారు. అప్పుడు మేము చేస్తూ ఉండే ఇది ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఇది కూడా ఒక ఆపరేషన్ థియేటర్. కానీ అప్పుడు ఇక్కడ ఎప్పుడు ఆపరేషన్ చేయలేదు అనుకోండి, ఇనిషియల్ ప్లాన్లో ఇది ఒక ఆపరేషన్ థియేటర్, ఈ 2 ఉండేది ఆపరేషన్ థియేటర్స్. సో పైన కూడా ఇదే మాదిరిగా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది అన్నమాట. సో మాకు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇలా టేబుల్ ఉంటుంది, మేము టేబుల్ పక్కన మాకు హార్ట్ లంగ్ మెషిన్ ఉంటుంది, దాని వెనకాల మేము కూర్చుంటాం. సో డోర్కి మా బ్యాక్ ఉంటుంది అనమాట. సో ఒకసారి స్వామి వచ్చి అక్కడ ఎట్లాగైతే కనిపిస్తుంది కదా ఆ కణంలోంచి చూసేవారు, కానీ అట్లా వచ్చి కాసేపు నిల్చుంటారు, అలా డోర్ ఓపెన్ చేసి వచ్చేవారు. మేము కూర్చొని యూజువల్గా ఆపరేట్ చేస్తాం ఎందుకంటే అది మెషిన్ అట్లా ఉండదు. సో స్వామి వచ్చారంటే ఆబ్వియస్లీ మనం కూర్చొని రన్ చేయడానికి మేము లేదు కూర్చో స్వామికి మాస్క్ అవన్నీ పెట్టేవాళ్ళు కదా. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. యాక్చువల్గా ఈవెన్ మేము అరేంజ్ చేస్తున్నప్పుడు కూడా బ్యూటిఫుల్ అంటే స్వామి ఎయిమ్స్ నుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళు ఎవరు స్వామి డివోటీస్ కాదు. సెటప్కి వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ అంటే ఎవరైనా ఐసీయూ ఇన్ఛార్జ్, నర్స్ ఇన్ఛార్జెస్ ఎట్లాగంటే కనుక లైక్ అందరూ టాప్ ఫుల్ చాలా అందరూ భయపడతారు అట్లాంటి వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మేము సెటప్ టైంలోనే వచ్చాము కనుక ఎక్విప్మెంట్స్ అవన్నీ సెట్టింగ్ అయిన తర్వాత ఇవన్నీ స్క్రబ్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం. నైట్ మార్నింగ్ మేము అరౌండ్ 7:30 ఆ టైంలో వచ్చామంటే నైట్ అరౌండ్ 11:30 వరకు ఇక్కడే ఉండేవాళ్ళం. ఫ్లోర్ స్క్రబ్ చేసి ఇవన్నీ చేసి అన్నీ చేసి వెళ్ళాను. ఒకసారి ఇక్కడే నైట్ పడుకొని అర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనంకి వెళ్ళాను. అట్లా మాతో పాటు కూడా వాళ్ళు కూడా చేశారు, నర్స్ ఇన్ఛార్జెస్ ఇవన్నీ. వాళ్ళు డివోటీస్ కాదు, ఒక్కసారి స్వామి చూస్తున్నారు అంతే, దట్స్ ఆల్. వాళ్ళు మాతో మేడం మీరు సర్వీస్ చేస్తున్నారు, మేము సర్వీస్ చేస్తాం అనేసి. సో ఒక్కోసారి ఏమంటే మన యొక్క విలువను మన దగ్గర ఉన్నదాన్ని విలువ మనమే అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళని చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మన గురించి మనకు పెద్దగా తెలియదు, ఇంకెవడెవడని చూసి మన డ్రెస్ సూపర్గా ఉందంటే అప్పుడు కానీ మనకు తెలియదు సూపర్గా ఉందనేసి. ఆ మాదిరిగా బయట ఎవరు స్వామి కనెక్షన్ లేని వాళ్ళు ఒక్క దర్శనంతో అంతగా ఇన్స్పైర్ అయిపోయినారు. మనం డైలీ చూస్తూ ఉన్నాము, అంత రెస్ట్ పట్టేసింది మన మీద. సో వాళ్ళని చూస్తే కానీ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. అటువంటి వాళ్ళు వచ్చి మన హాస్పిటల్ మనదంటే ఓకే మనమేమో చేసుకుంటాం, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు.
ఇట్లా ఆ ఇయర్ కూడా స్వామి చాలా చాలా టైమ్స్ స్టార్టింగ్ ఇయర్ కనుక వచ్చారు. మన యాక్చువల్గా 19th మన హాస్పిటల్ ఇనాగ్రేషన్, కాకపోతే 15th ఆపరేషన్ థియేటర్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో స్టార్టింగ్ డే కూడా వచ్చిన్నారు స్వామి, ఆపరేషన్స్ అన్ని చూసి. సో దట్ ఓపెనింగ్ టైంకి అన్ని ప్లేసెస్లో పేషెంట్స్ ఉంటారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రావటం కనుక సో స్వామి కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ లేట్గా వచ్చారు, కానీ ఆయన టైంకి స్వామి చేశారు. స్వామి స్టార్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ఫాలో చేయాలి స్వామి రూల్గా. సో ఆ తర్వాత నుంచి అప్పట్లో ఏం చూసామంటే మేము కూడా అంత మెచ్యూర్గా లేకున్నాం. మేము తర్వాత స్లోగా మాకు కూడా తెలిసింది. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒకటి, తర్వాత పార్టిసిపేట్ చేసి ఈవెన్ స్వామికి ఎంప్లాయీగా ఉన్నప్పుడు స్వామి ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు స్లోలీ స్వామి యొక్క డిఫరెంట్ ఫ్యాసెట్స్ మనం అర్థం చేసుకొని అలా మాకు కూడా మెచ్యూరిటీ స్లో పెరిగింది. ఫుల్ మెచ్యూర్ కాదనుకోండి, డెఫినెట్గా పెరిగింది. అట్లా స్వామి యొక్క చేసే ప్రతి డెసిషన్లో తీసుకున్న ప్రతి డెసిషన్లో తనకి ఇంపార్టెన్స్ ఎట్లాగైతే ముందు చెప్పినాం కదా, కొన్నిటికి స్వామి ఒప్పుకోలే అనుకో. బయట ప్రొఫెషనల్గా చూస్తే కనుక ఇది ఉండాలి కదా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్వామికి ఎన్నోసార్లు ఈ నర్సింగ్ కాలేజ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇవన్నీ ఎన్నో ప్రపోజల్స్ వెళ్ళాయి స్వామికి, కానీ స్వామి ఎప్పుడు పెట్టలే. ఎందుకంటే మనకు తెలిసిన ఏం లేదు, స్వామి రీజన్ అది కాదు. ప్లస్ ఏదో ఇప్పుడు చూడండి ఎంబీబీఎస్ అనుకో, వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి. వాళ్ళ రూల్స్ కోసం అనేసి మన తలకి ఎథిక్స్ మనం దాన్ని కాంప్రమైజ్ చేయకూడదు. మన స్వామి యొక్క ప్రిన్సిపల్స్ని కానీ దేన్ని మనం కాంప్రమైజ్ చేయకూడదు. సో అందుకని స్వామి వెయిట్ని పెట్టలా, సర్వీస్ చేయాలి. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు స్వామి ఓన్లీ సర్వీస్ ద్వారా ఇచ్చేవాళ్ళు మనకు. ఈవెన్ స్వామి దీని గురించి చెప్పారు కదా, ఏమైనా మన గ్రామ సేవ గురించి పుచ్చుకునే వాళ్ళకనే ఇచ్చే వాళ్ళదే బెనిఫిషరీస్ అనేది. పుచ్చుకున్న వాళ్ళు మనం ఇచ్చిన ఒక ప్యాకెట్తోనే సంవత్సరం అంతా గడిపేస్తారండి. గడిపేయలేదు, మనం ఇచ్చిన ఒక ప్యాకెట్తో వాళ్ళు ఏం గడుపుతారు. కానీ దానికన్నా బెటర్ బిగ్గర్ బెనిఫిషరీస్ మనం. సో స్వామి ఏ విధంగా అయితే మనకు అట్లా నేర్పించేవారు, ఇక్కడ కూడా మనకి అందులో సర్వీస్లో ఉండాలి. దాని ద్వారా మన లవ్ని అన్ని ప్రతి సిచ్యువేషన్లోని ఏ విధంగా స్వామి యొక్క మన సేయింగ్స్ని కొన్ని ఏ విధంగా అయితే స్వామి యాజ్ ఎ ఎంప్లాయర్ డిసిషన్ స్వామి ఏ విధంగా తీసుకుండేవారు, పెద్దవాళ్ళతో మన కృష్ణ కుమార్ సార్ ఇట్లా పెద్దవాళ్ళతో ఉండి మనకు కొన్ని చెప్పేవారు. సో అవన్నీ చూస్తుంటే కనుక మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం చూస్తే కనుక స్వామి ఎంత మెచ్యూరిటీ తోటి, ఎంత ఫార్ విజన్ తోటి స్వామి చేసే ప్రతి డిసిషన్ స్వామి తీసుకుండేవారు. అన్నీ ఆర్గనైజేషనల్ గోల్స్, మన మిషన్ తాలూకా గోల్, మన ఇండివిజువల్గా మన కోసం, అవి కూడా అన్నీ అచీవ్ అయ్యేటట్టుగా స్వామి ఏ విధంగా ప్రతిదీ ఆలోచించేవారు అనేసి. లైక్ ఆబ్వియస్లీ మన ఇన్ని ఒకే దాంట్లో దొరకాలంటే ఆబ్వియస్లీ దొరకదు, ఇంపాసిబుల్. స్వామి మన తెలిసినంత వరకు భగవంతుడిగా కన్నా మీకు తెలిసి ఉండేది కృష్ణావతార బుక్ మన స్కూల్స్లో చదువుకున్నాడు కేఎం మున్షిది. సో అప్పట్లో యాజ్ యూజువల్ నా గ్రేడ్స్ చెప్పాను కనుక మీకు ఆల్వేస్ అర్థమైపోయి ఉంటుంది. నేను ఏం చదివేవాళ్ళం కాదు కనుక లైబ్రరీలో ఎక్కువ బుక్స్ నేను ఇవే చదివేవాళ్ళం. సో దాంట్లో చూసిన ఒక బ్యూటిఫుల్ థింగ్ కృష్ణావతార దాంట్లో మీరు నోటీస్ చేసి ఉంటారు, కృష్ణ క్యారెక్టర్ని ఆయన గాడ్ కింద డీల్ చేయలే. డెల్ట్ మీద హ్యూమన్ బీయింగ్ విత్ సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా కాదు, సూపర్ న్యాచురల్ థింకింగ్ ఆయన ఏ విధంగా ప్రతిదీని డీల్ చేశారండి. ఆ ప్యారల్లోనే స్వామి కూడా ఉండేది. ప్రతిదీ ఆలోచిస్తుంటే కనుక స్వామి ఎంత బ్యూటిఫుల్గా ఆలోచించి ప్రతి విషయాన్ని చేశారండి. సో నాకు తెలిసి మనం దాన్ని కొంచెం అందరికీ కంటిన్యూ చేయగలిస్తే కనుక బోత్ మన లైఫ్ బెటర్ అవుతుంది, ప్లస్ మన చుట్టూ ఉన్న వాళ్ళది ఆర్గనైజేషన్ అన్నీ పెరుగుతాయి. మనం సపరేట్గా నెంబర్ 1 అవసరంలా, దీంట్లోనే వీఆర్ నెంబర్ 1. మన రేస్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేరు కూడా. దే హ్యావ్ టు లుక్ అప్ టు అస్. దానికే కృష్ణ